అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పాలిటిక్స్ ఇప్పుడు నిమ్మకాయలు, పసుపు, కుంకుమల చుట్టూ తిరుగుతుంది. నగరంలోని అరవింద్ నగర్లో గల సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజల కలకలం జిల్లాలో అయితే చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ క్షుద్ర పూజలు వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణి అయితే అనుమానిస్తూ ఉన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే చేతబడి క్షుద్ర పూజలకు పాల్పడుతూ ఉన్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణి అయితే మండిపడుతూ ఉన్నారు. యువ మహిళ ఎమ్మెల్యే చురుగ్గా నియోజకవర్గంలో దూసుకుపోతూ ఉంటే ఆమెకు అడ్డుకట్ట వేసేందుకు, దూకుడుకు కళ్లెం వేసేందుకు బ్లాక్ మ్యాజిక్ పాలిటిక్స్ ప్రయోగించారా అన్నది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి ప్రత్యర్థుల నుంచి కంటే సొంత పార్టీలోని గ్రూప్ రాజకీయాలే పెద్ద తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి బండారు శ్రావణికి నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేక వర్గం బలంగా ఉంది. తనను మానసికంగా దెబ్బతీసేందుకే ఎవరు ఈ క్షుద్ర పూజల డ్రామా ఆడుతున్నారా అన్న అనుమానం కూడా ఎమ్మెల్యేలో ఉంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బండారు శ్రావణి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉన్నాయని, అదేవిధంగా 2 నెలలుగా తనకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదని ఎమ్మెల్యే బండారు శ్రావణి చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో షిఫ్ట్ కార్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తెల్ల రాగులు, నువ్వులు విసిరేసి పారిపోయారని ఎమ్మెల్యే బండారు శ్రావణి చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ సీసీ ఫుటేజ్ను కూడా బయటపెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన కారు నంబర్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరికి వచ్చిన కారు గుంటూరుకి చెందిన వాణిజ్య పన్నుల శాఖలో ఓఏఓగా పనిచేస్తున్న ఆదిలక్ష్మి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసుల విచారణలో అయితే తేలింది. అయితే ఆ కారు తాను అమ్మేసినట్లు కారు ఓనర్ ఆదిలక్ష్మి పోలీసులకు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ కారు ఎవరు కొనుగోలు చేశారు, అసలు ఆ రోజు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు క్షుద్ర పూజలు చేసిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తెల్లరాగులు, నువ్వులు ఇంటి ముందు పడేసి వెళ్ళిన వ్యక్తులు ఎవరు అన్నది సస్పెన్స్గా ఉంది. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నాయకుల వైపే ఈ క్షుద్ర పూజల అంశం తేలెత్తే అయితే చూపుతూ ఉంది. మొత్తానికి ఇంత టెక్నాలజీ పెరిగాక కూడా ఈ క్షుద్ర పూజల రాజకీయం ఏంటని జిల్లాలో అయితే జనం ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. మంత్ర తంత్రాల రాజకీయ సెగలు సింగనమల రాజకీయాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి. ఇక